ధర్మం విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, కామవాంఛల విషయాల్లో కానీ నేను భార్య మాట అతిక్రమించను అని భర్త ప్రమాణం చేస్తున్నాడు. భర్త మాట అతిక్రమించనని భార్య ప్రమాణం చేస్తుంది. మరి 2 ఏళ్లకే విడాకులు ఎందుకు అవుతున్నాయండి? దేన్ని అతిక్రమించారు? అతిక్రమించద్దంటే ఎందుకు వస్తుంది గొడవ అసలు? అంటే మనం అన్ని ప్రమాణాలు చేస్తున్నాం, సంస్కృతంలో, ఇంగ్లీషులో, తెలుగులో చేస్తున్నాం. పైగా ఒక్కొక్కరు ఇంకా నేను 3 భాషల్లో చేస్తా, 36 భాషల్లో చేయి, మానయి, ఆచరించు, చేసిందాన్ని ఆచరించు. ప్రమాణాలు 3 భాషలు దేనికి? ఇది రైల్వే అనౌన్స్మెంట్ 3 భాషల్లో చెప్పడానికి అందరికీ అర్థమయ్యేలాగా. ఈ భాషలకు ప్రాధాన్యం ఇస్తాం మనం, తత్వానికి ప్రాధాన్యం ఇవ్వం. ధర్మం విషయంలో భార్యను నేను అతిక్రమించను అంటే భార్యాభర్తల పట్ల ఒక ధర్మం ఉంది, ఆవిడకి చెప్పి చేయాలి, అప్పుడు చెప్పకుండా చేయొచ్చు. ఆర్థిక విషయాల్లో భార్యను నేను అతిక్రమించినప్పుడు కుటుంబ అవసరాలు చాలా ముఖ్యం. ముందు బయట దాన ధర్మాలు చేసి ఖర్చు పెట్టుకుంటూ పోతే కుదరదు. ఇక్కడ రేపొద్దున ఈ మొగాడికి గుండెపోటు వస్తే ఆడది వీధిలో పడుతుంది, ఎవడు పోషిస్తాడు ఇవ్వండి పిల్లల్ని. అందుకని మొగాడు ఖచ్చితంగా భార్యకి పిల్లలకి ఏర్పాటు చేయాలి. బతుకున్నప్పుడే, ఆరోగ్యంతో ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే, కష్టపడి సంపాదిస్తున్నప్పుడే ముందు భార్యకి పిల్లలకి ఏర్పాటు చేయాలి, తర్వాత మిగిలినవి. అవి ఏదో జరుగుతున్న తర్వాత ఈయన కొందరు ఉంటుంది, మొగాళ్ళకి బాగా ఈ దాన ధర్మాల కండుగుతూ ఉంటుంది, అడిగినప్పుడల్లా ఇచ్చేస్తూ ఉంటాడు, మొత్తం క్షౌరం అయిపోతుంది. తర్వాత ఈయన ఏమవుతాడు? ఈవిడేమవుతుంది? ఈయన ఎప్పుడో గుండెపోటు వచ్చి పోతాడు పైకి, ఈవిడేమైపోతుంది? ఇక్కడ అని దాన ధర్మాలు చేశారండి, మంచి పేరు అన్నం పెట్టదమ్మా, ముందు అన్నం ఉండాలి ఇక్కడ. మంచి పేరు అన్నం పెట్టదు ఇక్కడ. అందుకని మంచి పేరుతో పాటుగా బాధ్యత, తండ్రి అంటే బాధ్యత, భర్త అంటే బాధ్యత. అందుకే ముందు నాకేమైనా సరే ఈ క్షణంలో ఇక్కడ ఉండగా నా ప్రాణం పోయినా సరే నా భార్యకి పిల్లలకి లోటు ఉండడానికి వీలు లేదు అని ప్రతి మగవాడు ఆలోచించాలి ఖచ్చితంగా. ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా అదే దృష్టితో ఆలోచించాలి. మన వైభవాలు, మన ఖర్చులు కాదు ఇక్కడ. పిల్లలకి ఏముంది, పిల్లలకి ఏం చేసాం, కుటుంబానికి రేపు పొద్దున ఆపద వస్తే ఏమిటి, అనారోగ్యం వస్తే ఏమిటి. ఇవాళ 10 లక్షలు సంపాదించినా ఒక్క అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి 10 లక్షలు అయిపోతున్నాయి మొత్తం. మరి ఎక్కడికి? అంటే సంపాదనలో సగం ఖర్చు పెట్టుకోవాలి, ఆ మిగిలిన సగంలో 4వ వంతు భవిష్యత్ అవసరాలకు దాచుకోవాలి. ఆ మిగిలిన 4వ వంతు పావలా అనేది ఉందే 25%, దాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తే వచ్చే జన్మకు కూడా మనం పెట్టుబడి పెట్టేసినట్టే లెక్క. అంతే లెక్క. వచ్చే జన్మకి మోక్షానికి కూడా పెట్టుబడి పెట్టేసి. అందుకే తెలుగులో సామెత, బాగా డబ్బు ఉన్నవాడు ఎవడన్నా ఉంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడంటారు. ఏమిటి పెట్టి పుట్టడం? పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడని అర్థం. అది అంటే ఇప్పుడు పెడితే తర్వాత జన్మలో అలా ఉంటాం, పెట్టి పుట్టాడంటే అర్థం. అది అంటే అప్పుడు ఏదో చేసామో మనకి తెలియదు, ఇప్పుడు పోనీ అంత డబ్బు లేదు, ఇప్పుడైనా ఉన్న దాంట్లో 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే మనం అలా ఉంటాం కదా.